మీ అర్ధనారీశ్వరులు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు కదా, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది జ్యోతిది, ఇప్పటి వరకు మీరు ఎందుకు పట్టించుకోలేదంటే ఏం చెప్తారు? అంటే మాకు జ్యోతి గారి విషయంలో ఇలా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ఇలా చేయడం విషయంలో మీకేమనిపిస్తా ఉంది? అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానాలు చెప్తారు మీరు? జ్యోతి గారు ఇంట్లో దేవత ఎలగొట్టడం అన్నది అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు బొట్టులో మహిమ, ప్రసాదంలో మహిమ, అలాంటి మహిమలు ఏమి లేవని నేను అంటే చూసారా మరి డాన్స్లు అన్ని, కథకళ డాన్స్లు అన్ని చూసారా? అదంతా బోగస్. శిగం అంటే ఏంటి, పేయి మీదకి రావడం అంటే ఏంటి? శిగము అనేది శివశక్తులు. వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా జ్యోతి గారిని సందర్శించడం కానీ, లేదా కొబ్బరికాయలు తీసుకెళ్లి ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు అక్కడ ఏమైనా? అందుకని అలాంటి నేను పోను, పోయే వాళ్ళు కూడా పోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పోను మీన్స్ అంటే మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయరా అలాంటి వాళ్ళని? ఒక్క మాట మీ జ్యోతి గారికి ఏం చెప్తారు? జ్యోతి గారికి ఏం చెప్తున్నామంటే, శివరుద్ర స్వామిది ఏదైతే పూజలు జరుగుతూ ఉన్నాయో ఇక్కడికి అర్ధనారీశ్వరులు రావడం జరిగింది. ఒకసారి చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అంటే నిజామాబాద్ ఇష్యూ కావచ్చు, ఇలాంటివి కావచ్చు. అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు అన్న ఇక్కడ పూజ జరుగుతుంది రియల్ అని మీరు ఎట్లా అనుకుంటారు? ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా తెలిసింది. మరి నిజామాబాద్ ఇష్యూ కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు, అంటే వీళ్ళని కూడా మనం క్వశ్చన్ చేయడం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ అని. ఒకసారి వీళ్ళే ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక్కసారి ఆ ఇష్యూ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే, బాగున్నారా? ముందుగా సంతోష్ గారికి నమస్కారం, కృతజ్ఞతలు కూడా. హిందూ ధర్మం పట్ల పేక స్వాములు వచ్చి పేక దేవాలయాలు సృష్టించి మన దీపవర్ధని అలా అని నవ్వులు పాలు చేస్తున్నారు హిందూ మతాన్ని. దానికి పోరాడినందుకు సంతోష్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం మా ట్రాన్స్జెండర్ కమిటీ తరఫున. థ్యాంక్ యూ. ఈడ చూడండి మీరే, సాక్షాత్తు కేదార్నాథ్లో లాగానే సేమ్ ఉన్నాడు. చాలా సార్లు మేము రావడం జరిగింది. చాలా మహిమగల దేవుడు శివరుద్ర స్వామి గారు కూడా దీని గురించి ఎంతో పోరాడి ఈ గుడి గురించి, టెంపుల్ గురించి డెవలప్ చేయాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలని అలాంటి వారికి ఎంకరేజ్ చేయాలి. చాలా ధన్యవాదాలు ఆ స్వామి గారికి. చాలా కష్టపడుతుంటూ చాలా అడ్డంకులు సృష్టిస్తుంటారు మన హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద. అలాంటప్పుడు మనకి అండగా నిలిచిన శివరుద్ర స్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అండి. ఓకే, ఏంటి అసలు ఇప్పుడు మరి శివరుద్ర స్వామి గారిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీరు. ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ అనేది నాకు తెలిసి హైదరాబాద్లో లేదనుకుంటా, మేబీ కేదార్నాథ్ టెంపుల్ లేదు. ఫస్ట్ టైం శివరుద్ర స్వామి ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ కట్టడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు, మీకేమనిపిస్తూ ఉంది? మేము చాలాసార్లు సందర్శించడం, చాలా అనుకున్న కోరికలు ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ పాము కూడా, నాగసర్పం కూడా వచ్చి ఇక్కడ ఉంటది. అవును, చూసినాం, మేము కూడా చూసినాం. ఇక్కడ సేమ్ కేదార్నాథ్ లో విగ్రహం ఎలా ఉంటదో రాయి అలానే ఉంది కాబట్టి మేము నమ్ముతున్నాం. మాకు వచ్చిన కోరికలు కూడా చాలా తీరిపోయినాయి. ఈ మధ్య కాలంలో అంటే ఇలాంటి నిజాయితీగా ఉన్న గురువులు కావచ్చు, ఇట్లా అంటే దేవుళ్ళు ఉన్న ప్రదేశం, ఇలాంటి ప్రదేశాలు కొంతమంది కొంచెం ఇంట్లో దేవతలను పెట్టుకొని కొన్ని చూస్తా ఉన్నారు ఈ మధ్య. నిజామాబాద్ లో జ్యోతి కావచ్చు. ఇప్పుడు కలికాలం కదా స్వామి, కలికాలం కదా సంతోష్ గారు, ఏమైనా చెడును నమ్మి చెడును ఫాలో అవుతున్నారు. అక్కడ నేను చాలా, మీరు యూట్యూబ్ ఛానల్లో నేను చాలా చూసిన వీడియోస్ కూడా, అక్కడ లైన్లు కట్టి ఉంటారు. నిజమైన స్వయంభూ దగ్గరికి పబ్లిక్ ఆకర్షణలు కాట్లా. కానీ న్యాయం, ధర్మం అని దేవుడికి ఎప్పుడైనా నిజమైన గుళ్ళే, నిజమైన ఇదైతే ఈ పేగ్ వస్తుని గాలివాటంగానే వెళ్ళిపోతాయి. ఇది నిజమైన టెంపుల్ కాబట్టి మీరు ఇలానే పోరాడి ఇది చేయండి. అసలు ఇంట్లో మణిదీపవర్ధని ఎలవటమేంది, అసలు ఎక్కడ మన ప్రపంచంలోనే టెంపుల్ లేదు, అమ్మవారికి రూపమే లేదు. అలాంటి టెంపుల్ మోసపోకండి ప్రజలకి నేను చెప్తున్నా. ఓకే, మీ అర్ధనారీశ్వరులు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు కదా, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది జ్యోతిది, ఇప్పటి వరకు మీరు ఎందుకు పట్టించుకోలేదంటే ఏం చెప్తా ఉంటారు? అంటే మాకు సరైన ప్లాట్ఫామ్ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు నేను స్పందించినా కదా, మాకు ఎవరు వచ్చి మమ్మల్ని ఏ విలేకరు కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేసి మేము అడిగితే మేము అన్నిటికీ స్పందిస్తాము, అన్నిటికీ ఇచ్చేస్తాం. న్యాయం న్యాయమే అంటాం, అబద్ధం అబద్ధమే అంటాం. అందుకని మేము స్పందించడం. ఓకే, మీకేమనిపిస్తుంది ఇప్పుడు జ్యోతి గారి విషయంలో? అంటే ఇక్కడ మాట్లాడకూడదు, యాక్చువల్ మీరు దొరికారు కాబట్టి మిమ్మల్ని అడగాలి కాబట్టి అడుగుతా ఉన్నాను. జ్యోతి గారి విషయంలో ఇలా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని ఇలా చేయడం విషయంలో మీకేమనిపిస్తూ ఉంది? అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానాలు చెప్తారు మీరు? జ్యోతి గారు ఇంట్లో దేవత ఎలగటం అన్నది అసాధ్యము. అసలు ఇంట్లో ఏ దేవుడు ఎలవడు, ఏదో చిన్న చిన్న దేవుడే. కానీ ఆ మణిదీపవర్ధని అంటే సాక్షాత్ శివుడు భార్య కాబట్టి వాళ్ళకు ఒక గుడి ఉంటుంది, ఒక ధ్వజస్తంభాలు ఉంటాయి, ఒక బలిపీఠాలు ఉంటాయి, అలాంటివి ఉంటాయి. కానీ ఇది పేకుగా వాళ్ళనే చూడాలి.
అలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దండి. వాళ్ళ ఇంటికి పోయి లైన్లు కట్టి వాళ్ళ ఇది చేసి వాళ్ళు కొడుతుంటే కొట్టించుకోవటం అవన్నీ ఇది ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా అంత మూఢంగా నమ్మకూడదు. ఓకే, ఓకేనా? నిజాన్ని అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు బొట్టులో మహిమ, ప్రసాదంలో మహిమ, అలాంటి ఏమీ ఉండవు. అలాంటి మహిమలు ఏమీ లేవని నేను ఆ వీడియో చూసిన దానికి అడగండి, ఆ పద్ధతిని చూసిన కానీ, ఆమె బిహేవియర్ చూసి, ఆమె టాకింగ్ కానీ చూసి ఆమె అంతా బోగస్ అని నేను 100% నమ్ముతున్నా. ఓకే, అబద్ధం అనే నమ్ముతా ఉన్నారు. అంటే చూసారా ఆమె డాన్స్లు అన్ని, కథకళ డాన్స్లు అన్ని చూసారా? ఏమనిపించింది? అదంతా బోగస్, అదంతా ఫేక్ అనే నాకు అనిపించింది. ఓకే, మీరు ఒక విషయం చెప్పండి, శిగం అంటే ఏంటి, పేయి మీదకి రావడం అంటే ఏంటి? సిగము అనేది శివశక్తులు మా దాంట్లో కూడా ఉంటారు, ట్రాన్స్జెండర్లో కూడా. ఓకే, ఖాళీ అది సిగము అని వచ్చేది ఏదో ఒక 5 minutes 5 seconds వచ్చిపోద్ది, కానీ గంటలు ఉండి చెప్పటము, ఆ దేవుడు అంత మీద ఉండటము అవి అసాధ్యము, అవన్నీ జరగవని నేను అనుకుంటున్నాను. ఓకే, వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? జ్యోతి గారిని సందర్శించడం కానీ, లేదా కొబ్బరికాయలు తీసుకెళ్లి ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు అక్కడ ఏమైనా చెయ్యకూడదు. అలాంటి హిందూ ధర్మానికే చెడ్డ పేరు వచ్చి నవ్వులు పాలవుతాము. అందుకని అలాంటివి నేను పోను, పోయే వాళ్ళు కూడా పోకుండా ఉండాలని కోరుకుంటున్నా. అంటే పోను మీన్స్ అంటే మీలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయరా అలాంటి వాళ్ళని? అదే సంతోష్ గారు ఆల్రెడీ చెప్పినా కదా, మాకు ఇలా ప్లాట్ఫామ్ దొరకలేదు, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేదు. అంటే ప్లాట్ఫామ్ అంటే మీడియా వాళ్ళు మాత్రం మీ దగ్గర రావాలా? మీరు ఎక్కడైతే నిజామాబాద్ లో జరుగుతా ఉందో బేలార్ గార్డెన్ లో మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయరా? మీకు బాధ్యత లేదా ఒక సనాతన ధర్మం మీద? మేము వెళ్ళలేదు, అది ఫేక్ అనే మేము వెళ్ళలేదండి. అంటే క్వశ్చన్ చేయడానికి కూడా మీరు ఉంటారు కదా ప్రతి దాంట్లో. ఇప్పుడు నేను సౌందర్యది టేకప్ చేసినప్పుడు ఆ టైంలో చాలా మంది కొన్ని క్వశ్చన్స్ చేశారు, అంటే సంతోష్ ఎందుకు ఇట్లా ఈ విధంగా చేస్తా ఉన్నాడు అది అని. తర్వాత మొత్తం డిక్లరేషన్ అయిన తర్వాత ఓకే సంతోష్ చేసిందే పర్ఫెక్ట్ అని కూడా నమ్మిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే అక్కడికి వెళ్ళి కనీసం క్వశ్చన్ చేసాను, మీ బాధ్యతగా ప్రతి దాంట్లో మీరు ఉంటారు కాబట్టి. ఎక్కువ మీడియా ప్లాట్ఫామ్ మీద కొంతమంది వరంగల్ నుంచి లైలా గారు కానీ, ఇక్కడ హైదరాబాద్ నుంచి SS మాధురి ఉంటది, ఆమె ఏమన్నా క్వశ్చన్ చేసిండ్రో నాకు అంత కరెక్ట్ లేదు, క్వశ్చన్ చేసే ఉంటది మాధురి అనుకుంటున్నా. ఓకేనా? ఇలా మాకు ఈ రోజు టైం వచ్చింది, ఇప్పుడు మేము క్వశ్చన్ చేసినాం, అలానే ఏ విషయంలో ఉన్నా మేము క్వశ్చన్ చేస్తాం సంతోష్ గారు. అలాగే థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఫైనల్ గా ఒక్క మాట మీ జ్యోతి గారికి ఏం చెప్తారు? జ్యోతి గారికి ఏం చెప్తున్నామంటే, నిజమైన సనాతన ధర్మాన్ని మీద హేళన చేసేలాగా పద్ధతులు చేయకూడదు. మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఒక పద్ధతి ఇది ఉంటుంది, కానీ ఇలా మీరు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని ఆ విండోస్ కూడా నేను చూసిన విండో బాత్రూమ్కి పెట్టిన ఈ 3 టైల్స్ 3 ఇది గాజు లాంటివి ఉన్నాయి, అది అమ్మవారిని హేళన చేసి అమ్మవారిని కించపరిచినట్టే. అమ్మవారు కూడా చూస్తూ ఊరుకోదు. వాళ్ళకి జ్యోతి గారికి తగిన గుణపాఠం తొందరలోనే చెప్తారని నేను ఆలోచన. ఆల్రెడీ చెప్పేసింది, ఇంకా చెప్పేదే ఉంది, తట్టబుట్ట జరుపుకొని వెళ్ళిపోయింది, ఇల్లు బ్లాక్ చేసి. దేవుడి రూపంలో కూడా ఏదో చూపి ఇంకేమన్నా జరుగుతుంట. ఓకే రైట్, థ్యాంక్ యూ. విన్నారు కదా, అంటే ఏమంటా ఉన్నారంటే అర్ధనారీశ్వరులు కూడా ఇలాంటి అంటే శివరుద్ర స్వామి లాంటి ఇలాంటి దేవస్థానాలకు వచ్చి దర్శనాలు చేసుకోవాలి, కానీ ఇలాంటి ఇంట్లో పెట్టుకొని ఈ ఫేక్ దర్శనాలు అంటే ఫేక్ దేవతలను పెట్టి చేసే ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది కేదార్నాథ్ టెంపుల్ ఏదైతే కడతా ఉన్నారో ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చారు, వీళ్ళు ఒకసారి వీళ్ళని కూడా వీళ్ళ ఒపీనియన్ కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మా ఇక్కడికి? మేము 1 week అవుతుందండి. ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నాం, కానీ నాకు కొంతమంది ద్వారా తెలిసింది, స్వామీజీని కలుస్తామని వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇట్లా స్వయంభూ అని కేదార్నాథ్ ఇక్కడ ఉన్నాడని చెప్పి మేము చూసిన తర్వాత తెలిసింది మాకు. మళ్ళీ ఈ మండే కూడా వచ్చాం. మంచిగా అనిపిస్తుందండి, వచ్చిన తర్వాత చాలా బాగుంది. మళ్ళీ దేవుడే ఈరోజు రప్పించుకున్నాడు. అసలు నేను రావాలని కూడా అనుకోకుండా ఈరోజు కూడా మళ్ళీ వచ్చేసిన. నేను లేట్ అయిపోయినా సరే దర్శించుకుందామని వచ్చినాను. ఓకే, ఇక్కడ ఏం జరగబోతుంది, నైట్ ఏం జరిగింది, కొంచెం టెంట్ ఇది కాలబెట్టారంట, ఐడియా ఉందా మీకు? నాకు అంత ఐడియా లేదండి, వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. అదంతా చూసారా వెనక తాడలేదని? ఇదంతా కాలింది, అటు సైడ్ కూడా కాల్చారంట. ఎవరు చేసినా భగవంతుడి గురించే. ఇప్పుడు మన హిందూ ధర్మం అనేది దేవుణ్ణి మొక్కుతున్నాం అందరము భగవంతుడు అని, కానీ ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఇక్కడ గుళ్ళో కాలబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని, అట్లా చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ధోరణిలో వాళ్ళు మొక్కుతున్నారు దేవుణ్ణి, మన సాంప్రదాయాల ప్రకారం మనం మొక్కుతున్నాం, కానీ ఈ విధంగా చేయడం చాలా తప్పు, ఎవరు చేసినా సరే. అంటే కొన్ని ఫేక్ దేవతలను పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి ఎవరికి పోయి ఏది చేయట్లేదు తల్లి. ఇలాంటి దేవుళ్ళు ఉండి ఇక్కడ స్వయంభూ కేదార్నాథ్ టెంపుల్ ఇక్కడ కట్టబోతుంటే ఇక్కడ ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి, ఏ విధంగా చూడవచ్చు ఇట్లా? అది నేను చెప్పేది, మన హిందువులే చేస్తున్నారా, బయట వాళ్ళు వచ్చి చేస్తున్నారా ఇక్కడ ఈ విధంగా అనేది
మనకు క్లారిటీ లేదు. కాకపోతే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా వాళ్ళు గుడి కట్టాలి అంటే ధర్మం గురించి, మన ధర్మం నిలబడాలి, మన దేవుళ్ళని మనం మొక్కుకోవాలని వాళ్ళు కూడా చేసే ప్రయత్నం ఇదంతా. దీన్ని అందరూ సహకరించాలి. దీని గురించి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గుడి డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఓకే అమ్మ, మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి రావడం? మేము స్వామికి ఫోన్ చేసినాం, రోజు శివరుద్ర స్వామికి రమ్మని అన్నాడు. కాకపోతే ఇప్పుడు రావడం నిన్న వచ్చి చూసిపోయినా మాకు స్వామి వేరే వాళ్ళు చెప్పలేరు. ఈ రోజు వచ్చి దేవుళ్ళ ఎట్లా తెలిసింది ఇక్కడ స్వామి? ఎట్లా తెలుసు మీకు? స్వామికి మీరు ఫోన్లో చెప్తే నేను చూసి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో మిమ్మల్ని చూసి స్వామికి ఫోన్ చేసిన. ఓకే స్వామికి ఇట్లా సంగతి, నా పరిస్థితులు బాగాలేవు, మరి ఇట్లా రావాలనుకుంటున్నా అంటే, అమ్మ నువ్వు రా, కిందికి వచ్చే వాళ్ళని అడిగినా చెప్తారు అని అన్నారు. ఈ రోజు రావడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక స్వామి పూజ చూసినాక, అమ్మ మనకు కూడా సనాతన ధర్మం ఇట్లుంటదేమో, మన దేవుడు ఇట్లుంటాడు, ఇట్లా పాటించాలేమో అని స్వామి రాగానే కలశాలు ఇచ్చిండు. చుట్టూ తిరిగినాము 5 చుట్లు కలశాలు పట్టుకొని, మంచి మనసు పూర్తిగా పూజ ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఎంతసేపటి నుంచి మీరు ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? 10 నుండి ఉన్నామని చాలా బాగుంది. దేవుడు దయవల్ల ఇక్కడికి వెళ్ళి అసలు పోవడానికి ఇష్టం లేకుండా నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా, అందుకే మీ దగ్గరికి వచ్చిన. అక్కడ దాకా పోతురు, మళ్ళీ వచ్చి నీళ్ళు పడతా ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి అసలు ఏంది అనేది పోవాలని అనిపిస్తలేదు. అసలు ఇక్కడికి వెళ్ళి కదలాలంటే కాళ్ళు వస్తలేవు అసలు ముందు. ఎందుకో మరి ఆ పరమేశ్వరుడు ఇట్లుంటాడా మాకు, ఈ స్వామి ద్వారా ఇట్లా పరిచయం అవుతాడా, శివరుద్ర స్వామి ద్వారా ఇట్లా పరిచయం అవుతాడా మాకు అని మాకే మైండ్, భగవంతుడు అంటాడు మైండ్లో నిండిపోయి ఊరికే దేవుడిని చూసుకుంటున్నాం మేము. మంచి తల్లి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఉండాలి, అలాంటి భక్తి ఉండాలి. ఎక్కడ నుంచి వచ్చారు తల్లి మీరు? మేము మియాపూర్ నుంచి వచ్చాము. మియాపూర్ నుంచి. ఎట్లా తెలుసు మీకు ఇక్కడ శివరుద్ర స్వామి, ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ కడతా ఉన్నారు? యూట్యూబ్లో చూసి మెసేజ్ చేశాను, రెస్పాండ్ అయ్యారు గురుగారు వెంటనే. కానీ గురుగారిని కలిసే కంటే ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్ అమ్మ అని మెసేజ్ చేశారు నాకు. నాకు కేదార్నాథ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక కేదార్నాథ్ అంటే నిజంగా గుడి ఉందేమో అక్కడ చూద్దామని వచ్చాను. స్వయంభావని ఇక్కడికి వచ్చాక తెలిసింది, మాకు అప్పటి వరకు తెలియదు. వచ్చాక పూజలు అవి బాగా చేశారు, మేము చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాము. మా చేతుల మీదకి వెళ్ళి కూర్చున్నారు, గాఢ కొద్దిసేపు కూర్చున్నారు, కలశాలు ఎత్తిచ్చారు గురుగారు మాతోటి. పూజలు అన్నిట్లో కొంచెం పాల్గొన్నాం మేము. సేవ బాగా చేసుకున్నాము, చాలా సంతోషం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్.